ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభములు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ వాక్యం వినుచున్న అందరినీ దీవించునుగాక. ఆమేన్. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆయన ఉద్దేశాన్ని, ఆయన ఆలోచన, ఆయన నిబంధన, ఆయన యొక్క వాక్యాన్ని మనకు ఒక పరిశుద్ధ గ్రంథం ద్వారా పొందుపరిచి మనకిచ్చి ఉన్నాడు. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విధముగా ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండాలి. ఆత్మ విషయమై తగ్గించుకోవాలి. ఆత్మ విషయమై ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇరుకు ఇబ్బందులు వచ్చినా కానీ మనం తగ్గించుకోవాలా. ఎందుకంటే ఆ పరలోక రాజ్యం స్వతంత్రించుకోవాలంటే, పరలోక రాజ్యానికి వారసులు, హక్కుదారులు కావాలంటే ఆత్మ విషయంలో తగ్గింపు ఉండాలా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో పలికిన మొట్టమొదటి మాట, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. పరలోక రాజ్యం వారు స్వతంత్రించుకుంటారని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో ఉన్నాం. ఈ లోకంలో పాపం ఉంది, లోకం ఉంది, శరీరం ఉంది. ఈ మూడింటిని జయించిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఈ మాట చెప్తున్నాడు, ఆత్మ విషయం ఎంతైతే నువ్వు తగ్గించుకుంటావో, అంత దీనత్వం కలిగి ఉంటావో, ఎంతైతే నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటావో దేవుని విషయంలో, అప్పుడు నువ్వు పరలోక రాజ్యం నీదని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కూడా మన కొరకు తగ్గించుకున్నాడు, మన కొరకు దీనుడయ్యాడు, మన కొరకు ఆయన రిక్తుడుగా చేయబడ్డాడు. తండ్రి సింహాసనం కాదనుకొని తండ్రి యొక్క భాగ్యాన్ని, మహాభాగ్యం అని ఎంచుకొనక ఆ సింహాసనాన్ని కెరూబులు, సెరూబులు గాన ప్రతిగానాలతో ఆ పరలోక రాజ్యాన్ని వదిలివేసి మన కొరకు, పాపులమైన మన కొరకు, ఇంకనూ పాపులమై ఉండగా, ఇంకనూ ఆయన దూరమై ఉండగా మన కొరకు ఆయన రిక్తుడుగా చేయబడ్డాడు. ఆయన ఆత్మలో దీనత్వం కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు మనకి యొక్క మాదిరి నేర్పిల్లాడు. మనం కూడా ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉండాలి, ఆత్మ విషయంలో తగ్గింపు కలిగి ఉండాలి, ఆత్మ విషయంలో నిన్ను తక్కువ చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోకము నిన్ను పాడు చేస్తుంది, ఈ శరీరము ఈ లోకం వైపు లాగిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆత్మ విషయమే దీనత్వం కలిగి ఉంటే పరలోక రాజ్యం వారిది. ఈ వాక్యం విన్న ప్రతి క్రైస్తవుడు కానీ ఏ మనిషి అయినా సరే, తమలో ఒక ఆత్మ ఉంటుంది, దేవుని పెట్టిన జీవాత్మ ఉంటుంది. దాని విషయంలో మనము ఈ లోకంలో ఉన్నాము కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉంటే పరలోక రాజ్యము అది నీదే, పరలోక రాజ్యానికి హక్కుదారులు అవుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పండి. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్.